నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం హలో మేడం, రీసెంట్ టైమ్స్ లో మనం పిజ్జాలు బర్గర్లు బాగా ఎక్కువ తింటున్నా ఉంటాం. బట్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి స్నాక్స్ తినాలంటే హెల్దీ స్నాక్స్. సో మీ మాటలు. యూజువల్ గా చాలా మంది చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. పాపం ఆకలేస్తుంది, 5:36 ఆ టైంకి అందరికి ఆకలేస్తుంది. అలాంటప్పుడు ఏంటి, రోడ్ మీద కనిపించే బజ్జీలు, పకోడీలు, పునుగులు, ఆర్ అదర్వైజ్ ఇదేంటి పానీపూరి ఇస్ అన్ ఎమోషన్ యూజువల్ గా చెప్పాలంటే. మోమోస్ కానీ ఎనీథింగ్ ఇలాంటివి తినాలనిపిస్తుంది. సో వాటిని చూసినప్పుడల్లా వీ కుడెంట్ స్టాప్ అండి. బట్ ఒకటెక్కడ ఏంటంటే ప్రాపర్ గా చూసుకోగలగాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది డెఫినెట్ గా కంపల్సరీగా చూసుకోగలగాలి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫుడ్ ని మనం ఎప్పుడైతే దాన్ని హెల్దీ స్నాక్ రూపంలో రీప్లేస్ చేస్తామో డెఫినెట్ గా అది క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. కొన్ని హెల్దీ స్నాక్స్ ఏంటంటే మఖానా గానీ, లేదంటే ఈ మన శనగలు అంటారు, పొట్టు శనగలు వస్తాయి కదా, అవి బాగా హెల్ప్ అవుతాయి. లేదంటే ఈ పాప్కార్న్ గానీ. పాప్కార్న్ బాగుంటుంది మేడం. డెఫినెట్ గా. లేదంటే బేల్పూరి లాంటివి, ఇలాంటివి క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. బేల్పూరి చాలా మంది ఎక్కువ తింటూనే ఉంటారు మన వాళ్ళు, బేల్పూరి లేకపోతే. బట్ పాప్కార్న్స్ అనేది నేను ఎప్పుడు వినలేదు. పాప్కార్న్ క్వైట్ హెల్ప్ఫుల్ అమ్మా, ఎందుకంటే అందులో పెద్ద ఆయిల్ ఏమి ఉండదు కాబట్టి అది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. లేదా డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. లేదంటే ఒక గ్రానోలా బార్ తీసుకోవచ్చు అలాంటి టైంలో. లేదంటే ఒక పోహా మనం చేసుకునే పోహా తినొచ్చు. లేదంటే ఈ కట్లెట్స్ ఒకటి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. కట్లెట్ అంటే మనకు పానీపూరి షాప్ లో దొరికేది కాదు, అదే మీ కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నా. ఈ కట్లెట్ లో ఏంటంటే పొటాటోస్ కానీ ఏమైనా ఉంటాయో వాటిని బాగా బాయిల్ చేసేసుకుని మ్యాష్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుని దాన్ని బాల్స్ లాగా చేసుకుని వెరీ లెస్ ఆయిల్ హీట్ ప్యాన్ మీద చేసుకుంటే డెఫినెట్ గా కట్లెట్ క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు తింటా ఉంటాం మరి, లైక్ బర్గర్స్ కానీ లేకపోతే పిజ్జాస్ కానీ, ఇవి రాబోయే రోజుల్లో ఏమైనా మన మీద ఇంపాక్ట్ అని చూపిస్తుంది? డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నామా, ఎందుకంటే ఫస్ట్ హార్ట్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. హార్ట్ ఎప్పుడైతే దాని ఇంపాక్ట్ చూపిస్తుందో వాటిని ఇమ్మీడియట్ గా మానేసారు. సాధ్యమైనంత వరకు పిజ్జా, బర్గర్ కానీ, పాస్తా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే వాటి మీద తినాలి అని కోరిక ఉంటుందో అది మీకేంటి చెడు కొలెస్ట్రాల్ రూపంలో దాని ప్రభావం చూపిస్తుంది. అందుకనేసి దాన్ని మానేయడానికి ప్రయత్నించాలి. లేదు నేను మానలేకపోతున్నానంటే ఇలాంటి హెల్దీ స్నాక్స్ ని రీప్లేస్ చేసుకోగలిగి డెఫినెట్ గా మానగలుగుతాం. మానేయాలంటే లైక్ ఒక వే ఉంటది కదా, ఆ వే ఎలా? వే అంటే అది సెల్ఫ్ రియలైజేషన్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఒకరికి వర్కౌట్ అయింది, ఇంకొకరికి వర్కౌట్ అవ్వదు. ఆబ్వియస్ గా ఒకరికి మంచిది కాదనిపించింది, ఇంకొకరికి నచ్చుతుంది. సో అలాంటప్పుడు ఏంటి చెప్పి మనకు ప్రయోజనం లేనప్పుడు ఇంకా వాళ్ళకే సెల్ఫ్ రియలైజేషన్ రావాలమ్మా. రియలైజేషన్ వచ్చి తీసుకోగలగాలి. ఇప్పుడు యోగర్ట్ ఉంది, గ్రీక్ యోగర్ట్ ఫైన్, హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ పిజ్జా బర్గర్స్ అనేవి తినడం కంప్లీట్ గా మానేస్తామో అప్పుడే అది హెల్ప్ఫుల్ అవుతుంది. అస్సలు తినొద్దని చెప్పట్లేదు, బట్ దేర్ ఈస్ ఎ టైం. అంటే ఇప్పుడు వీక్లీ 5 days ప్రకారం నువ్వు హెల్దీగా తీసుకుని ఆఖరి వీకెండ్ లో ఒక్క పిజ్జా తీసుకో, ఫైన్. బట్ డోంట్ ఈట్ ఇన్ రెగ్యులర్ బేసిస్. ఆ రెగ్యులర్ బేసిస్ తినడమే మీకు ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్నాక్స్ లో మాట్లాడుకున్నాం కదా, స్నాక్స్ లోనే ఈవినింగ్ టైం చాలా మంది చాయ్ కానీ లేకపోతే కాఫీ కానీ తాగుతూ ఉంటారు. చాయ్ వల్ల లేకపోతే కాఫీ వల్ల ఏమన్నా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది? బాడీకి ఎఫెక్ట్ అవుతుందంటే చాయ్ కాఫీ వల్ల జరిగేది ఏంటంటే ఎక్కువ సార్లు తీసుకుంటే అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇన్సోమియా, సింపుల్ వర్డ్స్ చెప్పే ఇన్సోమియా, నిద్ర లేనితనం. నిద్ర ఎప్పుడైతే సరిగ్గా లేకుండా ఉంటుందో అప్పుడే దాని ఎఫెక్ట్ అంతా చూపిస్తుంది. అది ఫస్ట్ బ్రెయిన్ మీద చూపిస్తుంది, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మీద చూపిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ లో ఏంటి, ఈ కడుపులో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇదంతా మంట వచ్చేస్తుంది. విపరీతమైన మంట వచ్చేసి బాగా కడుపులో తేన్పుల్లాగా రావడం ఇవన్నీ అవుతాయి అన్నమాట. చాయ్ కాఫీ అంటే డెఫినెట్ గా గట్ ఏరియా మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత న్యూరలాజికల్ ఇష్యూస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తీసుకోండి, బట్ హ్యావ్ 2 to 3 cups ఇస్ ఫైన్. బట్ నాట్ ఇన్ ఎక్కువ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లం అవుతుంది. చాయ్ లో ఇంకో మ్యాటర్ ఉందండి, మనం చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం, చాయ్ తాగిన తర్వాత వాటర్ తాగకూడదు అంటారు. సో దానివల్ల ఏమన్నా అంటే ఏంలా ఫ్లేవర్ డిస్టర్బ్ అవుతుందని, పళ్ళు ఓడతాయి అని చెప్తా ఉంటారు. లే ఇట్స్ జస్ట్ ఎ మిత్ అమ్మా, ఇట్స్ జస్ట్ ఎ మిత్.
అంటే రాంగ్ అంటారు అది. ఇట్స్ టోటలీ రాంగ్. అంటే ఫ్లేవర్ పోతుందని యూజువల్ గా చెప్తారు, తాగకూడదు అని చెప్పి. వీలైతే చాయ్ తాగే ముందే తాగండి, అంతేగాని చాయ్ తర్వాత మాత్రం వద్దు. ఓకే, ఈ హెల్దీ స్నాక్స్ వల్ల మంచి స్నాక్స్ తీసుకుంటే లైక్ ఎన్ని రోజులు బతకగలం? ఎన్ని రోజులు బతకగలం అని అయితే నేను చెప్పలేను, బట్ క్వైట్ హెల్ప్ఫుల్. మీ హార్ట్ అయితే హెల్దీగా ఉంటుందమ్మా. ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ మైదాతో రిలేటెడ్. ఇంకోటి మేడం, చాలా మంది డ్రింక్ చేసేటప్పుడు చికెన్ కానీ లేకపోతే లైక్ మటన్ కానీ అలాంటివి తీసుకుంటా ఉంటారు. సో డ్రింక్ చేసేటప్పుడు ఏమన్నా మంచి లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్. అసలు ఆల్కహాల్ మానేసేయచ్చుగా. అసలు ఆల్కహాల్ మానేస్తే సగం మీ లివర్ పాడైపోకుండా హెల్ప్ అవుతుంది కదా. ఫస్ట్ లివర్ కాపాడుకోండి అమ్మా. ఇంట్లో ఒక్కసారి లివర్ ఎఫెక్ట్ అయిందంటే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మీ లివర్ మీరు కాపాడుకుంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. దానికి అడిక్ట్ అయి ఉంటారు కదా, అడిక్ట్ అయి ఉంటారంటే దాని నుంచి ఫస్ట్ దాన్ని మానడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మీ బ్రెయిన్ దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మానేవాళ్ళు బట్ రిహాబ్ వెళ్ళిపోండి. ఓకే, బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి మాక్సిమం టచింగ్ కానీ మనం వింటా ఉంటాం కదా మేడం, లైక్ చికెన్ కానీ మటన్ కానీ లైక్ అలాంటి తీసుకుంటా ఉంటారు. అవి కాకుండా వేరే లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే సలాడ్ కానీ అవి తీసుకుంటే బెటర్ ఉంటుందా, చికెన్ తీసుకుంటే బెటర్ ఉంటుందా? అంటే చికెన్ తినాలి, బట్ తినే విధంగా తినాలమ్మా. ఇప్పుడు చికెన్ ఏంటి, చాలా స్కిన్లెస్ చికెన్ తీసుకోమని చెప్తాం. మేము డైట్స్ లో చెప్పేవి ఏంటంటే స్కిన్లెస్ చికెన్ తీసుకోమని, ఫిష్ అయితే కానీ గ్రిల్డ్ ఫిష్ తీసుకోమని చెప్తాము. లేదంటే ఎగ్స్ కి వస్తే ఎగ్ వైట్స్ తీసుకోవాలి, బికాస్ ఇట్ కంటెన్స్ లాట్ ఆఫ్ ప్రోటీన్, అందుకని చెప్తాం. ఇప్పుడు ఆల్కహాల్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు ఆల్కహాల్ మానేసేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది మీకు సరదాగా ఉండొచ్చు, బట్ తర్వాత అదే మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ మీ లివర్ ప్రాబ్లం ఇస్తుంది, తర్వాత గట్ ఏరియా ప్రాబ్లం ఇస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ లివర్ ప్రాబ్లం ఇస్తుందో అప్పుడు దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మళ్ళీ ఇంకో కొత్త లివర్ పెట్టి అది చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే కంప్లీట్ మీ లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. నార్మల్ లివర్ ని సిరోసిస్ ఆఫ్ లివర్ ని కనుక చూస్తే అంత దారుణంగా తయారైపోయి ఉంటుంది. అంటే పూర్తిగా లివర్ సైజ్ తగ్గిపోయి కంప్లీట్ గా ఎఫెక్ట్ అయ్యి అసలు ఆ పేషెంట్ కి బైల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో లివర్ లో ప్రొడ్యూస్ అయ్యేది అది కంప్లీట్ గా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఇంకా తను ఏమి తినడానికి ఉండదు. అందుకనే